అందరికీ నమస్కారం. ఇది తంగేడు పువ్వు. తంగేడు పువ్వుతో ఒక గ్రీన్ టీ చేసుకుందాము. తంగేడు పువ్వు రెక్కలను తెంపుకోవాలి. కొంచెం పట్ట, ఒక ఎలాచి, ఇంకా 2 లవంగాలు తీసుకోవాలి. వేడి నీళ్ళల్లో బాగా మరిగినాక అవన్నీ వేసేయాలి. కొంచెం మాత్రం పువ్వు రెక్కలు వేసుకోవాలి. ఎక్కువగా వేసుకుంటే చేదుగా ఉంటుంది. అందుకే లెమన్ హనీ వేసుకుంటారు. దీనివల్ల ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. షుగర్ కంట్రోల్ని చేస్తుంది. ఇంకా బతుకమ్మ దాన్ని పెడతారు. అందుకే అది తెలంగాణ స్టేట్ ఫ్లవర్గా పెట్టారు. అది మీకు తెలుసా? మా అమ్మమ్మ తాతకి గ్రీన్ టీ తెచ్చిచ్చింది. తంగేడు పువ్వును పప్పులో కూడా వేసుకోవచ్చు. అది మా నానమ్మ కర్రీ చేసింది. ఇది మనం అప్పుడప్పుడు గ్రీన్ టీగా తాగొచ్చు. ఇంకా చూడండి, మా అమ్మమ్మ కాకి ఫుడ్ పెడుతుంది. మీకు తెలుసా, కాకి తినేటప్పుడు అదొక్కటే తినదు. దాని ఫ్యామిలీ, దాని గ్రూప్ మొత్తం తీసుకొని వచ్చి తింటుంది. మీకు తెలుసా, అది చెట్లలో వెళ్ళి చెడ్డ పువ్వులు తినేస్తుంది. మీరు మీ గార్డెన్లో ఉన్నప్పుడు కాకుల్ని, పక్షుల్ని, బటర్ఫ్లైల్ని, ఇన్సెక్ట్స్ని చూసారా? ఎక్స్ప్లోర్ చేశారా? బాగుంది కదా? చూడండి ఈ కాకిని. అది బనానా లీఫ్ పైకి వెళ్ళి ఎంత బాగా ఊగుతుందో గాలికి. మనకు టేస్టీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కావాలంటే మన ఫామ్లో ఇవి ఉండాలి. బటర్ఫ్లైలు, పక్షులు, ఇంకా మంచి ఇన్సెక్ట్లు, బర్డ్స్, ఇంకా హనీ బీస్, ఇవన్నీ ఉంటే మనకు టేస్టీ ఫ్రూట్స్ అనేవి వస్తాయి. కానీ అవి ఉండాలంటే మనం దాన్ని హాని చేయకూడదు. మా అమ్మ మా అన్నకు కొబ్బరి చెట్టుని నాటమని చెప్పింది. మా అన్నకు మొక్కలు నాటడము చాలా ఇంట్రెస్ట్. నేను ఎప్పుడైనా మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తే నాటు కొబ్బరి చెట్టు నీళ్ళు తాగుతాను. అవి చాలా స్వీట్గా ఉంటాయి. మనము నాటు చెట్టు కొబ్బరికాయల నీళ్ళు తాగాలంటే 12 years వెయిట్ చేయాలి. ఇలా నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో ఈవినింగ్ టైంలో టైం స్పెండ్ చేస్తాను. మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.